గ్రేడియంట్ ఎయిర్ డ్రాప్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లలో ఇది కూడా ఒకటి అనేసి చెప్పుకోవచ్చు. మనమైతే ఇక్కడ ₹1 కూడా ఇన్వెస్ట్ చేయనవసరం లేదు. జస్ట్ మన దగ్గర మొబైల్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా దాంట్లో అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి నార్మల్ మన వర్క్, ఆఫీస్ వర్క్ కానివ్వండి, లేకపోతే మీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏది చూసుకుంటా ఉన్నా కూడా జస్ట్ మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ ఆన్లో ఉన్నంతసేపు కూడా మీకైతే పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు మీరు చేయనవసరం లేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్ 10 అవర్స్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా టాస్క్ కంప్లీట్ అయ్యేసి మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. లేదు మీ కింద ఎవరైనా రెఫరల్ కింద జాయిన్ అయినారు అలా వస్తాయి. లేదు ఇన్ని అవర్స్ అనేది కంప్లీట్ అయింది, లేదు ఇన్నిసార్లు అనేది అప్లికేషన్ ఓపెన్ చేశారు, అది పర్ డేనే కాదు, పర్ మంత్ కానివ్వండి, పర్ ఇయర్ కానివ్వండి, ఎప్పుడు మీరు ఓపెన్ చేసినా ఎప్పుడైనా కూడా ఆ పాయింట్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా వన్స్ ఎయిర్ డ్రాప్ మనకు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియోస్ చేస్తాము. సో ఎక్కడైతే మనం ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా చేయాలి, ఏంటి, మనం ఏమేమి ఓపెన్ చేయాలి, ఏమేమి కనెక్ట్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ అయితే చూడండి. గ్రేడియంట్ అప్లికేషన్ మనకు బ్యాక్ ఎండ్లో వర్క్ అవ్వాలంటే క్రోమ్లో వర్క్ అవ్వదు. సో దానికోసం ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనమైతే మైసెస్ అనే బ్రౌజర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ బ్రౌజర్ గురించి మనం గ్రాస్ అప్లికేషన్, అదేవిధంగా కొన్ని అప్లికేషన్స్ గురించి చెప్పినప్పుడు అయితే క్లియర్గా చెప్పాం. సో మైసెస్ బ్రౌజరు వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఓపెన్ పైన క్లిక్ చేసి కానీ మనకైతే హోమ్ పేజ్ వస్తుంది. మన లింక్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఉందో ఆ లింక్ని అయితే కాపీ చేయండి. గ్రేడియంట్ లింక్ కాపీ చేసిన తర్వాత వన్స్ సేమ్ మైసెస్ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. వన్స్ సెర్చ్ చేయగానే మనకైతే హోమ్ పేజ్ వచ్చేసి ఈ విధంగా సైన్ అప్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడి ఇవ్వాలనుకున్నారో ఆ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మనకైతే క్యాపిటల్ N, క్యాపిటల్ A, క్యాపిటల్ P, క్యాపిటల్ C, 2 క్యాపిటల్ G ఉందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెఫరల్ కోడ్ ఇవ్వడం వల్ల అయితే మీకు 3000 EXP అంటే మనం గ్రాస్లో చూసుకుంటే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు 3000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇంటూ 2% రివార్డ్స్ వస్తాయి. మీకు ఒక పాయింట్ వచ్చే దగ్గర 2 పాయింట్స్ వస్తాయి. ఇన్ కేస్ ఇక్కడ కింద స్కిప్ ఉంది కదా, స్కిప్ కొడితే ఈ 3000 పాయింట్స్ రావు, అదేవిధంగా ఈ 2% అనేది రాదు. సో మనం ఎప్పుడైనా కూడా ఈ కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఇక్కడ కింద గెట్ బూస్టెడ్ ఉంది కదా, వన్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మళ్ళీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటా ఉంది. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇవ్వండి. సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి కింద ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మనం ఏ మెయిల్ ఐడి ఇచ్చింటామో ఆ మెయిల్ ఐడికి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో మనకు ఓటీపీ వచ్చేసి ఇక్కడ లెటర్స్ ఉంది కదా, ఈ విధంగా అయితే వస్తుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు టైప్ చేయండి. కాపీ మన గ్రేడియంట్ అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ముందు మనం వస్తుందా రాదా అని చూసుకున్నాం కదా, ఇక్కడ 3000 పాయింట్స్ యాడ్ అయ్యాయి. అదేవిధంగా 2% ఇన్ కేస్ మీకు ఎవరికైనా కనపడకపోతే ఇక్కడ పైన ఉంది కదా అకౌంట్ స్టేటస్, దానిపైన క్లిక్ చేయండి, క్లియర్గా కనపడతాయి. ఈ అప్లికేషన్ అయితే మనకు మొబైల్ కంటే ల్యాప్టాప్లో అయితే ఎక్కువ పాయింట్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ల్యాప్టాప్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. కొద్దిగా కిందికి వచ్చినట్లయితే సెట్టింగ్స్ కనపడుతుంది కదా, సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకు యాక్సెసిబిలిటీ అని ఉంటుంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 100% ఉంది కదా, దాన్ని 50కి అయితే మార్చుకోండి. 50కి మార్చుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అగైన్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఉంది కదా, వన్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మనకైతే మన మొబైల్ వ్యూలో కాకుండా మనకు ఆ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఈ వ్యూ వద్దు, ఆల్రెడీ మనకు మొబైల్ వ్యూనే కావాలి, పాయింట్స్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే అగైన్ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సెట్ ఉంది కదా, దాన్ని అయితే డిజేబుల్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే కింద మనకు గెట్ 1000 EXP ఉంది కదా, క్లిక్ టు జాయిన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే సైన్ అప్ కంప్లీట్ అయింది. వన్స్ సైన్ అప్ కంప్లీట్ అయిన తర్వాత 1000 EXP రావాలంటే మనం కనెక్టెడ్ ట్విట్టర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు ట్విట్టర్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత కనెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా ఆథరైజేషన్ అడుగుతుంది. ఆథరైజేషన్లో సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆథరైజేషన్ అప్రూవ్ అని వస్తే అదైనా క్లిక్ చేయండి. సో వన్స్ ఆథరైజేషన్ పైన క్లిక్ చేయగానే అక్కడ వెరిఫై చేసి అగైన్ బ్యాక్ మన గ్రేడియంట్ అప్లికేషన్కి అయితే వస్తుంది. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విట్టర్లో సేమ్ అగైన్ ఫాలో పైన క్లిక్ చేయండి. వన్స్ ఫాలో పైన క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనకు గ్రేడియంట్ యాప్ అంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ కనపడుతుందో దాన్ని అయితే ఫాలో పైన అయితే క్లిక్ చేయండి.
సో ఇక్కడ పైన కనబడుతుంది కదా, ఫాలో పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ బ్యాక్కి క్లిక్ చేసి చూసుకుంటే పెండింగ్ అని ఉంటుంది, అది నో ఇష్యూస్. వన్స్ అది మన అప్రూవల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి 1000 యాడ్ అయిపోతాయి. యాడ్ టు క్రోమ్ ఉంది కదా, వన్స్ యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయగానే మనకి ఏదైతే ఎక్స్టెన్షన్ కావాలో ఆ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు కొద్దిగా జూమ్ చేసి చూసుకుంటే మనకు యాడ్ టు క్రోమ్ ఉంది కదా, వన్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు గ్రేడియంట్ అప్లికేషన్ మన ఎక్స్టెన్షన్లో అయితే యాడ్ అయిపోద్ది. ఇక్కడ పైన మనకి ఎక్స్టెన్షన్ సింబల్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేసి చూసుకుంటే గ్రేడియంట్ సెనేటరీ నోడ్ ఉంది. వన్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేసి యారో ఉంది కదా, యారో పైన క్లిక్ చేయడం వల్ల ఒక ట్యాబ్ లాగా యాడ్ అవుతుంది అంతే. అంటే మనకు గ్రాస్ అప్లికేషన్ ఏ విధంగా బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుందో ఇది కూడా మనకు బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది. ఇక్కడ రిమైండర్ ఉంది కదా, క్లోజ్ చేయండి. వన్స్ ఇక్కడ ఐ గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఐ గాట్ ఇట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఈ విధంగా రన్ అవుతుంది కదా. సో కొద్దిగా జూమ్ చేసి చూసుకుంటే మనకు కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ పైన గుడ్ అనేది వస్తుంది కదా. సో గుడ్ వస్తుందంటే ఆటోమేటిక్గా మనకు పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ ట్యాబ్స్ అంటే మనం ఎన్నిసార్లు ఈ ఎక్స్టెన్షన్ ఉందో దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనేది ఇది ట్యాబ్స్. అదేవిధంగా ఎంత టైం అనేది మనది ఆటోమేటిక్గా ఆన్లైన్లోకి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అది రివార్డ్స్ కూడా మనకు ఆటోమేటిక్గా ట్విట్టర్లో ఇందాక మనం చేసాం కదా, ఆ 1000 రివార్డ్స్ కూడా మనకు యాడ్ అవుతాయి. సో మనం గ్రేడియంట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ గ్రేడియంట్ అప్లికేషన్లోకి వెళ్ళండి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు పైన చూసుకుంటే ఓవర్ వ్యూ ఉంది కదా, ఓవర్ వ్యూ కొద్దిగా కింద చూసుకుంటే మనకు మై నోట్స్ అని ఉంది కదా, వన్స్ మై నోట్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మై నోట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా జూమ్ చేసి చూసుకుంటే మనకు ఒక నేమ్ ఇచ్చేసినారు. అంటే మన సర్వర్కి వచ్చేసి స్పెషలైజ్డ్ డెన్ అని ఏదో ఒకటి ఉంటుంది, డిఫరెంట్ నేమ్. స్టేటస్ చూసుకుంటే గుడ్ ఉంటుంది. ఇక్కడ 00 ఉంది కాబట్టి మనకు ఇంకా ఏమీ కూడా యాడ్ అవ్వలేదు. వన్స్ కొద్దిసేపు అవ్వగానే మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అగైన్ మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనకు కొన్ని ఆప్షన్స్లో మనకు రివార్డ్స్ ఉంది కదా, వన్స్ రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ రివార్డ్స్ పైన క్లిక్ చేయగానే కొద్దిగా స్క్రోల్ చేసి చూసుకుంటే మనకు 3000 పాయింట్స్ వచ్చినాయి కదా, ఆ 3000 పాయింట్స్ వచ్చేసి ఏ వామ్ వెల్కమ్ ఇక్కడ కనపడుతుంది కదా క్లియర్గా. సో ఏ వామ్ వెల్కమ్ ఎప్పుడైతే మీరు సైన్ అప్ ఆ కోడ్తో చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు 3000 వస్తాయి. ఇన్ కేస్ మీరు ఆ కోడ్ ఇవ్వకుండా ఉంటే మీకు 3000 పాయింట్స్ రావు. అదేవిధంగా బూస్టింగ్కి మనకు 2% అనేది రాదు, 0%లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రెఫరల్ మెకానిక్ మనకు ఎప్పుడైతే మనకు 10 క్వాలిఫైడ్ రెఫరల్స్ అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉంటారో అప్పుడు మాత్రమే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ట్యాప్ మాస్టర్ ఇందాక మనం చూపించాం కదా, అది 500 అంటే మనకు 500 అంటే మనం రోజు అదే పనిగా చేయని అవసరం లేదు. ఎప్పుడు 500 అయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకు 1000 పాయింట్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ టీమ్ ప్లేయర్ ఉంది కదా, టీమ్ ప్లేయర్, నోమాడ్ లెఫ్, అదేవిధంగా కిడ్ ఆన్ బ్లాక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కిడ్ ఆన్ బ్లాక్ అంటే జస్ట్ మనం సైన్ అప్ అయ్యాం కదా, సైన్ అప్ అయ్యేసి కొన్ని చేసాం కదా వాటికి వస్తుంది. కీప్ ఇన్ టచ్ మనం ఎక్స్ ఫాలో అయినందుకు మనకు 1000, అదేవిధంగా మనం 12 అవర్స్ స్టే చేసినందుకు మనకు 1000 పాయింట్స్ ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ ఏ టాస్క్ వచ్చినా కూడా మీరు దానికోసమే చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా గ్రేడియంట్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైమింగ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుని అదే కంప్లీట్ అయ్యేసి మనకు ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. కింద చూసుకుంటే మన లెవెల్ ఐరన్ ఉందా, బ్రోంజ్ ఉందా, సిల్వర్ ఉందా ఏంటి అనేది లెవెల్ పెరిగే కొద్దీ మనకు 4%, 6% ఈ విధంగా బూస్ట్ వచ్చేసి మనకు పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో వన్స్ మనకు పాయింట్స్ ఎప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా మనకు ప్రతిరోజు ఆన్లైన్ టైమింగ్ ఉంటుంది కదా, వన్స్ అది స్టార్ట్ అవ్వగానే మనం ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది కదా, ఓవర్ వ్యూ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సీజన్ 0 రివార్డ్స్, టుడే రివార్డ్స్ ఇవన్నీ 00 ఉన్నాయి కదా. సో మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత వచ్చి చూసుకుంటే ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అంతేకాకుండా కింద రివార్డ్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ బార్ గ్రాఫ్, అదేవిధంగా పక్కన చూసుకుంటే మనకు ఎంత టైం ఉంటా ఉన్నాం ఏంది అంతా కూడా క్లియర్గా కనపడుతుంది. సో సేమ్ మనం గ్రాస్ అప్లికేషన్ ఏ విధంగా అయితే ఉంచుకుంటా ఉన్నామో ఇది కూడా జస్ట్ మనం మైసేస్ బ్రౌజర్లో అంత ప్రాసెస్ చేసి అలా పక్కన పెట్టేస్తాం. ఆటోమేటిక్గా మన టైమింగ్ మనం ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటామో నార్మల్గా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏది చూసుకుంటా ఉన్నా కూడా మనకు ఆటోమేటిక్గా పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి. మీరు అదే పనికి వచ్చి అప్లికేషన్లో ఎటువంటి టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ గ్రాస్ కూడా అంతే కదా, మనం జస్ట్ అప్లికేషన్ ఒకసారి రిజిస్టర్ చేసి పెట్టేస్తాం, బ్యాక్ ఎండ్లో అది రన్ అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం మళ్ళీ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఎప్పుడైతే మనకు ఏ డ్రాప్ ఎండ్ అవుతుందో అప్పుడు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఎప్పుడు కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండడం వల్ల మీకైతే ఇలాంటి మరెన్నో ఏ డ్రాప్స్ గురించి అయితే చెప్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.